హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే శుక్రవారం సాయంత్రం కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్గా నేను ఏమేం చేస్తున్నానో మీకు అన్నీ చూపిద్దామని వీడియో అయితే చేశానండి. ఇంకా పూజ అంతా అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారికి అయితే సలాడ్ కోసం ఏమేమి తెచ్చారో చూద్దామండి. ముందు క్యారెట్, నెక్స్ట్ అయితే ఇది బ్రోకలీ అని అంటారండి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం దీన్ని చూడటం. నెక్స్ట్ పుట్టగొడుగులు అంటారు కదండి, అవి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఇవి మన బీన్స్, కీర దోసకాయ ఇవన్నీ సన్నగా తరిగి మన సలాడ్ చేయడానికి మా వారైతే అన్నీ తెచ్చారండి. ఇప్పుడే బీట్రూట్, క్యాప్సికమ్ అన్నీ తెచ్చి ఇవి కూడా క్యారెట్, మళ్ళా బీట్రూట్ ఇవి వేరే సపరేట్ తెచ్చారండి. అవన్నీ సన్నగా తరిగి నేనైతే మొత్తం సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాము. దాంట్లోకి ప్రస్తుతానికైతే అన్నీ కొయ్యలేదండి. మన క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, ఆనియన్, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర ఇంతవరకు అయితే ఇంతవరకు ఇక సన్నగా తరిగామండి. దాంట్లో కొంచెం ఉప్పు, ఇంత కారం వేసి నేను మొత్తం మిక్స్ చేసేసాను. కానీ దేనికోసం అంటే మనం కొంచెం వెయిట్ లాస్ కోసం అండి. ఇది కూడా మొత్తం మంచి కలిపి ఇచ్చేసాను. నెక్స్ట్గా రేపటికి కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి ముందే. ఇవి ఒక పల్లీలు గిన్ని, నెక్స్ట్ వచ్చేసి మంచెనగలు ఒక చిన్న గిలాస కొలతల లెక్క. నెక్స్ట్ ఒక పెసలు కూడా పొద్దున్నే ఇప్పుడే నానబెట్టుకొని ఉంచుకుంటే పొద్దున్నే బాగుంటాయండి. మళ్ళీ రేపొద్దుడికి కూడా సలాడ్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇది కూడా వెయిట్ లాస్ కోసమే అండి. ఇంకా మీకు ఏమైనా ఉపయోగపడుద్ది అని పెట్టాను.